తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఫ్రీ హోల్డ్ పేరిట గత ప్రభుత్వం భూములను దోచుకుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసైన్డ్ భూములు, చుక్కల భూములపై రీవెరిఫికేషన్ చేస్తున్నామని అన్నారు. 22A కింద ఉన్న భూములను 6 లక్షల ఎకరాలను గత ప్రభుత్వం అమ్ముకుందని వెల్లడించారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు సామాన్య వర్గాల అసైన్డ్ భూములను బెదిరించి లాక్కున్నారని అన్నారు. ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, రాష్ట్రంలో వీటన్నిటిపైన ప్రభుత్వం రీవెరిఫికేషన్ చేపట్టిందని అన్నారు. గత సీఎం క్రిమినల్ మైండ్ తో భూ అక్రమాలు జరిగాయని, అవన్నీ వెలికి తీస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అధ్యక్ష బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే అసైన్డ్ భూములను అమ్ముకునేందుకు బదలాయింపు చేసుకునేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధం చట్టం 1977కు సవరణ చట్టం అధ్యక్ష 35/2023 ద్వారా కొన్ని సవరణలు చేసింది అధ్యక్ష. ఈ సవరణ ప్రకారం అధ్యక్ష భూమిని అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత నిజమైన అసైన్దారులు గాని అతని చట్టబద్ధ వారసులు గాని ఈ భూమిని వేరే వారికి అమ్ముకోవచ్చు, బదలాయించుకోవచ్చు. ఈ విధానాలు తెలియజేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అధ్యక్ష, జియో నంబర్ 596 అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ యొక్క జియో ఉనికిలోకి వచ్చే ముందే, యాక్ట్ ఉనికిలో వచ్చే ముందే అధ్యక్ష కరెక్ట్ గా ఎలక్షన్ 6 నెలల ముందు ఈ యొక్క యాక్ట్ అమెండ్ చేశారు అధ్యక్ష. కానీ సంవత్సరం ముందు నుంచి అధ్యక్ష ఏదైతే గత ప్రభుత్వం నాయకులు, అప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా పేద ప్రజలు ఎవరైతే ఎస్ఐనీలు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి భూముల మీదకి గద్దల్లాగా వాలిపోయి వాళ్ళని బెదిరించో, బామాలో లేకపోతే ఇతర ప్రెషర్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారని కూడా మనకి పూర్తిగా వివరంగా అర్థమవుతుంది అధ్యక్ష. అధికారం అడ్డం పెట్టుకున్న అధ్యక్ష 20 ఏళ్లు పూర్తయిన అసైన్ భూములు ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు ముందుగానే లాక్కోవడం జరిగింది అధ్యక్ష. అయితే కొన్ని చోట్ల అధ్యక్ష అమ్మని వాళ్ళని మాత్రం బెదిరించి కూడా భూములు లాక్కుని చెప్పేసి కూడా మనకు కంప్లైంట్ వస్తా ఉన్నాయి అధ్యక్ష. 20 ఏళ్లు నిండని అసైన్ భూములు, అసలు అసైన్ చేయని భూములు, ప్రభుత్వ భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసి వైసీపీ గద్దలు ఈ భూములని లాక్కునే పరిస్థితి మనకు తెలుస్తుంది. అది కూడా ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే ట్యాంక్ పూరంబోక్ అధ్యక్ష, గతంలో ఎన్నో ప్రభుత్వాలు ట్యాంక్ పూరంబోకు దేని ఉపయోగాలకు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. కాకపోతే అది రెజ్యూమ్ గవర్నమెంట్ చేసుకోవాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రీ హోల్డ్ చేయకూడదు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో అధ్యక్ష వీళ్ళు దాన్ని కూడా ఫ్రీ హోల్డ్ చేసిన పరిస్థితి అధ్యక్ష. పెద్ద ఎత్తున కంప్లైంట్ స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా రీవెరిఫికేషన్ చేయాల్సిందే అని చెప్పేసి, రీవెరిఫికేషన్ అయ్యేదాకా ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ కూడా చేయకూడదు అని చెప్పేసి 10వ తారీఖు ఆగస్టున అధ్యక్ష రిజిస్ట్రేషన్ కూడా ఆపుదలు చేసుకుంటూ కూడా మేము ఒక మెమో ఇవ్వడం జరిగింది అధ్యక్ష, ఐజీఎన్ స్టాంప్ రిజిస్ట్రేషన్ ద్వారా అధ్యక్ష. ల్యాండ్ గ్రాబింగ్ 8,000 వచ్చినాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం పేద ప్రజల భూములు కాపాడుతామని చెప్పి లక్ష్యంతో పనిచేస్తా ఉంది కాబట్టి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తేబోతా ఉంది అధ్యక్ష. అది కూడా ఈ రోజే మనం మూవ్ కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అసెంబ్లీలో 2019లో 22Aలో ఒక 1.90 crores ఎకరాలు ఉంటే అధ్యక్ష ఈ రోజుకి 1.84 crores అంటే 6 లక్షల ఎకరాలు వాళ్ళు తీయటం జరిగింది. వారికి కావాల్సిన అన్ని కూడా తీయటం, అన్ని కూడా క్షేత్ర స్థాయిలో ఎవరైతే పేదలు ఉన్నారో అక్కడ అధికారులు నేటి బాలలే రేపటి తరానికి పౌరులని కాకినాడ కోనసీమ జిల్లాల ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బి రేణుక పేర్కొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ శ్రీనగర్ అడ్వాన్స్డ్ ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ రేణుక మాట్లాడుతూ చిన్నతనం నుంచే పిల్లలను సక్రమమైన మార్గంలో తీర్చిదిద్దాలని అన్నారు. అనంతరం స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ స్వామి, స్కూల్ హెచ్ఎం అనురాధ, చైర్మన్ గోవిందరావు, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దయచేసి ఇంత మంచి మెమరీస్ ని మీరు వేరే వ్యసనాల జోలికి వెళ్ళి అనవసరంగా మీ ఫ్యూచర్ ని మీరు పాడు చేసుకోకండి. కేవలం ఆ విషయం చెప్పడానికే నేను ఈ వేదికని సద్వినియోగపరచుకోవాలనుకున్నాను. అట్లాగే ఇంట్లో మీ పేరెంట్స్ చెప్పిన మాట వినండి, స్కూల్లో గురువులు చెప్పిన మాట వినండి. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే మీ పేరెంట్స్ చెప్పండి, లేదా మీరు నమ్మే మీ గురువులకి వెంటనే చెప్పండి.
అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ టచ్ అవ్వచ్చు, లేదా ఎమోషనల్గా ఎవరైనా అబ్యూస్ చేసినా కూడా, మానసికంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, శారీరకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వెంటనే మీరు ఆ టైంలో నో చెప్పండి. యూ షుడ్ ఆల్వేస్ సే నో. మీ బాడీ, మీ శరీరం, మీ మనసు, మీ మైండ్ అవి మీ ప్రాపర్టీస్. సో ఇక్కడ నేను అసిస్టెంట్ కమిషనర్గా ఈ మధ్యనే వచ్చానండి. కాకినాడ డిస్ట్రిక్ట్ అండ్ కోనసీమ డిస్ట్రిక్ట్కి, 2 డిస్ట్రిక్ట్స్కి కలిపి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేయడానికి ఈ మధ్యనే పోస్టింగ్ పడింది. సో నాకు కొత్త, ఈ ప్లేసెస్ కొత్త, మీరు కొత్త. సో ఇక్కడికి ఈరోజు మెయిన్గా రావడానికి ఏంటంటే, మేము మా ఫ్యామిలీకి చాలా దూరంగా ఉంటాం. మా ఇంట్లో పిల్లల్ని వదిలేసి మేము వర్క్ చేయడానికని దూరంగా వస్తుంటాం. సో ఇక్కడ ఉండే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ పిల్లలతో ఉంటే మా పిల్లలతో ఉన్నట్టే అని భావించి ఇక్కడికి రావడం జరిగింది. బిగ్ థ్యాంక్ యూ టు ది ప్రిన్సిపల్ ఫర్ ఎంటర్టైనింగ్ దిస్. సో ఇక్కడ ఏ వయసు నుంచి ఉన్నారండి? 10 ఏళ్ల నుంచి ఉన్నారా, ఇంకా కిందనే ఉన్నారా? రుషికొండ ప్యాలెస్ లోని విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేనని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో రుషికొండ ప్యాలెస్ పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రజాధనాన్ని ఏ మేరకు దుర్వినియోగం చేశారో రుషికొండ ప్యాలెస్ ను చూస్తే అర్థమవుతుందని అన్నారు. తలుపుల కోసం 31 లక్షలు, బాత్రూమ్ లో కమోడ్ కోసం 11 లక్షలు వినియోగించారని అన్నారు. రుషికొండ ప్యాలెస్ లో వాడినంత ఖరీదైన ఫర్నిచర్ నేనెక్కడా చూడలేదని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. అధికార దుర్వినియోగానికి జగన్ ను జీవితాంతం జైల్లో ఉంచిన తప్పులేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పర్యాటక భవనాల ముసుగులో నిర్మాణాలు అతిపెద్ద ఆర్థిక కుంభకోణమని అన్నారు. స్నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే టాయిలెట్ ని వాడుకోవటం అధ్యక్ష. ఈడబ్ల్యూసి వాటర్ క్లాజెట్, దాని తెలుగులో కమోడ్ అధ్యక్ష. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కదా అధ్యక్ష, ఆయన హుందాతనానికి, ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి. 11,46,840 రూపాయలు అధ్యక్ష. ఈచ్ వన్ ఒకటే. నేను అన్ని సింగిల్ ఒక్కొక్క దానికి చెప్తున్నాను అధ్యక్ష. వాష్ బేసిన్ 2,61,500 అధ్యక్ష. ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష, ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు. మరి ఇక్కడ ఎవరికన్నా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు. చాలా పెద్ద వారు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు. అది ఏంటంటే అధ్యక్ష స్పెషాలిటీ, ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష, అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. అసలు మనం ఏమి చేయక్కర్లా, వెళ్ళి కూర్చుంటే చాలా అధ్యక్ష. ఆటో వాషింగ్, మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు, నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు, టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు, అంతా ఆటోమేటిక్ అధ్యక్ష. సభ్యులు ఏమన్నా అటువంటి ఆటోమేటిక్ ఆటో వాషింగ్ సిస్టమ్, వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష, క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత. నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. మరి ఎవరన్నా చూసారేమో, లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ ఒకటి చేయాలి అధ్యక్ష. అది ప్లెయిన్ షవర్ కాకుండా హాట్ వాటర్, కోల్డ్ వాటర్, 3-way మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష. దాని ఖరీదు 4,27,317 అధ్యక్ష. ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు మెయిన్ డోర్ లో నుంచి వస్తారు కాబట్టి ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలని. డోర్ అంటే పెద్ద వెడల్పేం కాదు అధ్యక్ష, ఓన్లీ 3 meters by 3.3 meters. దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష, మామూలుగా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు 15,48,798. అటువంటి 4 డోర్లు ఒక బిల్డింగ్ లో పెట్టారు అధ్యక్ష. అది కాకుండా మామూలుగా 4.8 meters by 3.3 meters డోరు, దాని ఖరీదు అధ్యక్ష 24,78,171 రూపాయలు అధ్యక్ష. ఒట్టి డోర్ ఒకటి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి కూడా మొన్న వెళ్ళి చూశాను అధ్యక్ష. అంటే బయట నుంచి, రోడ్డు నుంచి మొత్తం అంతా పెద్ద బ్యారికేడ్ లా కట్టిస్తుంది అధ్యక్ష. డోర్ కూడా గ్రిల్ ఉండాలి కాబట్టి గ్రిల్ ఖరీదు ఎంత అంటే అధ్యక్ష 12,66,235 రూపాయలు అధ్యక్ష. ఈ డోర్ మొత్తానికి ఖరీదు చూస్తే ఒక 37,54,306 రూపాయలు అధ్యక్ష. మార్బుల్ ఫ్లోరింగ్ 37,706 రూపాయలు స్క్వేర్ మీటర్ అధ్యక్ష. ఇది ఒక బిల్డింగ్ లో. అల్యూమినియం డోర్స్ అధ్యక్ష 57,233 రూపాయలు
ఒక స్క్వేర్ మీటర్ అధ్యక్ష. 5,319 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్. అట్లాగే అల్యూమినియం స్లైడింగ్ డోర్స్ అధ్యక్ష 84,900 రూపాయలు అధ్యక్ష. అంటే ఎస్ఎఫ్టీకి 7,890 రూపాయలు. టీక్వుడ్ డోర్ అయితే అధ్యక్ష స్క్వేర్ మీటర్ 1,45,107 రూపాయలు అధ్యక్ష. కళింగ బ్లాక్ అనేది ఒక బ్లాక్ ఉంది అధ్యక్ష. ఆ బ్లాక్ లో మెయిన్ డోరు గ్రిల్లు కలిపి 43,39,338 అధ్యక్ష. అంటే పేదలకి పెత్తందారులకి. ఈయనేమో పేదోడంట. ఈ ఎన్డీఏ ప్రభుత్వము లేకపోతే అధికారంలోనే పెత్తందారులకి పోరాటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిన విషయం. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రిటిష్ హై కమిషనర్ లిమ్డే కామెరన్, ఆంధ్ర తెలంగాణ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఈవో రామకోటిరెడ్డి స్వామి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్, తెనాలి సబ్ కలెక్టర్, ప్రోటోకాల్ ఆఫీసర్ మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ అసెంబ్లీ ఉప సభాపతిగా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సాదరంగా తీసుకువెళ్లి పీఠంపై కూర్చోబెట్టిన సీఎం చంద్రబాబు. శాసనసభలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మంత్రి లోకేష్ తన తల్లి పట్ల తీవ్ర విమర్శలు చేశారంటూ వైసీపీ నాయకులపై నిప్పులు. అసైన్డ్ చుక్కల భూములపై రీవెరిఫికేషన్ చేస్తున్నామన్న మంత్రి అనగాని గత ప్రభుత్వం ఆ భూములను దోచుకుందంటూ తీవ్ర విమర్శలు. రిషికొండ ప్యాలెస్ పై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శల దాడి, ప్రజాధనాన్ని జగన్ దుర్వినియోగం చేశారంటూ ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.